హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఈ రోజు వీడియోలో పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల తర్వాత ఇస్తారు, మరి బ్యాంకులో ఇస్తారా, వాలంటీర్లతో ఇస్తారా, లేకపోతే సచివాలయం సిబ్బంది ఇస్తున్నారా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నానండి. మీరు మాత్రం ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూస్తేనే మీకైతే అర్థమవుతుందండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో దట్ అందరికన్నా ముందు మీకు రావాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా మనకు 2 నెలల క్రితము ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. అంతకుముందు ఎలక్షన్కు ముందైతే మనకు సీఎం జగన్ గారు వాలంటీర్ల చేత ప్రతి నెల 1వ తారీఖున 6 గంటల నుంచి 5 గంటల లోపల ఇంటి వద్దకే అయితే పంపిణీ అనేది జరుగుతూ ఉంది, పెన్షన్ పంపిణీ. ఆ తర్వాత మనకు ఏప్రిల్ నెలలో ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల సచివాలయానికి అయితే పంపించేశారండి. అందరినీ కూడా సచివాలయంకి వెళ్ళేసి డబ్బులు తెచ్చుకోండి అని చెప్పేసి వారి గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళమని చెప్పి డబ్బులు తెచ్చుకోమని చెప్పారు. సో చాలామంది అక్కడికైతే అందరూ కూడా వెళ్ళారండి. చాలామంది ఇబ్బందులు పడ్డారు. వెళ్ళలేని వాళ్ళు అసలు డబ్బులు కూడా తీసుకోలేదు, చాలా ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అసలు ఆల్మోస్ట్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎండలకి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడి ఆ నెలలో తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మే నెలలో అందరికీ కూడా బ్యాంకులు అయితే వేసేసారండి. బ్యాంకులో వేశారు. సో చాలామంది హ్యాపీగానే తీసుకున్నారు. కొంతమంది బ్యాంకులకి వెళ్ళి క్యూ కట్టి అప్పుడు కూడా ఇబ్బందే పడ్డారు. కొంతమందికి అయితే బ్యాంకులో పడింది కానీ వాళ్ళ బ్యాంకులు అయితే హోల్లో పడ్డాయండి. అలా హోల్లో పడడం వల్ల చాలామంది అమౌంట్ కూడా తీసుకోలేదు, ఇబ్బంది పడ్డారు. మరి ఈ నెలలో ఎలా వేస్తారు అని చూసుకున్నట్లయితే ఈ నెలలో కూడా మనకు బ్యాంకులలో అయితే డబ్బులు అయితే వేస్తున్నారు. ఈ నెలలో కూడా బ్యాంకులు అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి. సో ఈ రోజు 11 గంటల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి. మరి హోల్లో పడిన బ్యాంకుల వాళ్ళు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే చాలామందికి బ్యాంకులు యూజ్ చేయక హోల్లో పడిపోయాయి. వాళ్ళకైతే అమౌంట్ అనేది బ్యాంకులోనే ఉంది. మరి వాళ్ళు ఏం చేయాలంటే ఈ నెల కూడా మళ్ళీ కూడా వాళ్ళకి 3,000 రూపాయలు అయితే పడుతుంది. ఆ 3,000 6,000 రూపాయలు అయితే ఆ బ్యాంకులు అయితే ఉంటుంది. మీరు కనుక పడిన తర్వాత రేపు ఎల్లుండిలో అంటే ఇంక మనకు రేపు సండే కాబట్టి మండే రోజు ఎవరైతే హోల్లో పడ్డదో వారందరూ కూడా బ్యాంకుకి వెళ్తే ఒకేసారి 6,000 రూపాయలు అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట. హోల్లో పడ్డది బ్యాంకుకి ఎలా వెళ్ళాలని చాలా ఇబ్బంది పడ్డారు. మీకు 6,000 రూపాయలు వస్తుంది కాబట్టి ఎంత కష్టమైనా సరే కొంచెం బ్యాంకు దగ్గరికి వెళ్ళైతే ఇలా హోల్లో పడ్డ వాళ్ళందరూ బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది లేని వాళ్ళకైతే ఇంటి వద్దకే తెచ్చైతే ఇస్తారు. పూర్తిగా చెయ్యకాళ్ళు లేకుండా ఉన్న దివ్యాంగులు ఉంటారు కదండి, హ్యాండిక్యాపర్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే వారందరికీ కూడా ఇంటి వద్దకే డబ్బులు అయితే లాస్ట్ మంత్ లాగా అంటే మనకు మే నెలలో ఏ విధంగా ఇంటి వద్దకైతే ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా ఇంటి వద్దకైతే ఇస్తారు. ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఉందండి ఈ వీడియోలో, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనకు రేపు ఈ 4వ తారీఖున మనకు ఓట్ల ఎలక్షన్ లెక్కింపులు అయితే జరుగుతున్నాయి కదండి. ఓట్ల ఎలక్షన్ లెక్కింపులు అయితే జరుగుతున్నాయి. అలా జరిగిన తర్వాత సీఎం జగన్ గారు కనుక గెలిచినట్లయితే మనకు 2028న 250, 2029 సంవత్సరంలో 250 చేసి ఆ తర్వాత పెన్షన్దారులకు అయితే 3,500 రూపాయలు అయితే పెంచి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అంటే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇదే విధంగా రేపు 4వ తేదీన మనకు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కనుక గెలిచినట్లయితే అప్పుడు పెన్షన్దారులకు భారీ అంటే అతి భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి. మనకు ఈ ఎలక్షన్ లెక్కింపుల తర్వాత ఈ 4వ తేదీన టీడీపీ కనుక వచ్చి చంద్రబాబు నాయుడు గారు కనుక గెలిచినట్లయితే మనకు ఒకేసారి 4,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పడం జరిగిందండి. 3,000 నుంచి 4,000 అనేది జూలై నెలలో 4,000 రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు. దాంతో పాటుగా మీకు ఒక పెద్ద భారీ గుడ్ న్యూస్ అయితే ఉందండి. ఏంటంటే
పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ నుంచే ఈ 1000 రూపాయలు అనేది పెంచడం అయితే జరిగిందండి. ఏప్రిల్ నెలలో 1000 ఎగస్ట్రా, అలాగే మే నెలలో ఇంకొక 1000 ఎగస్ట్రా, అలాగే జూన్, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలో, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి 4000 చొప్పున కదండి. కానీ మనకు ఇప్పుడు ఇచ్చింది 3000 కాబట్టి 3000 రూపాయలు ఇంకా ఇవ్వాలి కాబట్టి 1000 చొప్పున ఆ 3000 జూలై నెలలో రాబోయే 4000 మొత్తం కలిస్తే ఎంత అవుతుంది? 7000 రూపాయలు అయితే అవుతుందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ ఎలక్షన్లో కనుక గెలిచినట్లయితే పెన్షన్దారులకి అతి భారీ శుభవార్తనైతే చెప్పవచ్చు. రేపు జూలై నెలలో 7000 రూపాయలు అయితే అక్షరాల ఇస్తామని అయితే కీలక అప్డేట్ అయితే చేశారండి. ఖచ్చితంగా కూడా 7000 రూపాయలు అయితే ఇస్తారు. అది కూడా గెలిచినట్లయితే, గెలవకపోతే లేదు. సో చూశారు కదండి, ఇవాళటి వీడియో ఇదన్నమాట. పెన్షన్దారులందరూ కూడా విన్నారు కదా. ఈరోజు 11 గంటల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి అందరికీ కూడా, పెన్షన్దారులందరికీ కూడా డబ్బులు అయితే వారి ఖాతాల్లోకి అయితే జమ అయితే అయిపోతాయి. సో అకౌంట్ లేని వాళ్ళకి, ఇంకా వచ్చేసి నడవలేనటువంటి వారికి అందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి, ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వారికి కూడా అండి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇస్తారు. సో చూసారు కదండి, వీడియో నచ్చితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.